నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్, స్పాన్సర్ బై ముకుంద జ్యువెలర్స్. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే, పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే, నింగి సాటుకున్న సినుకు నువ్వే, చుట్టిగా దూకేసి తాకినావే, ఎలిసిపోని బాన జల్లులగా ఏమున్నావే, ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే, తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే, సూర్యుడు చూడు పొద్దున తిన్నా నిన్ను చూసిపోలేడే, చీకటి దాటిన సింధూరుడు దాగేలాగా ఏమున్నావే, ఏమున్నావే పిల్ల ఏమున్నావే, అందంతో కనిపించావే, ఏమున్నావే పిల్ల ఏమున్నావే, సిగ్గుతో చంపేశావే, ఏమున్నావే పిల్ల ఏమున్నావే, మాటల్లో ముంచేశావే, ఏమున్నావే పిల్ల ఏమున్నావే, నవ్వుతూ ఊపిరి ఆపేశావే. ఓ తొలిసిన కూసేది నెల గాలి కుప్పించే మట్టి సువాసన నిధి, ముత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది, నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది, లేత నడుము మడతల్లో ఈ మాయల మనసుల్ది, వారే రెండు కన్నుల్లో బోలెడంత సిగ్గు దాగుంది, వారు జడ గుర్తుల్లో ఈ భూగోళం మొత్తముంది. రోజు నన్ను కెలకమాకే వర్ష, నా గుండెల్లో ఉన్నది బాను. హాయ్ బాను. హాయ్ అక్క, హౌ యూ? నేను చాలా 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 బాగున్నాను. అసలు ఇంత క్యూట్ గా ఎలా రా ఇన్ని రోజుల తర్వాత. నిన్ను చూసే నన్ను చూసి క్యూట్నెస్, నన్ను చూస్తే హాట్నెస్ రావాలి, క్యూట్నెస్ కాదు. నువ్వు రెండు రా, హాట్ క్యూట్ రెండు. రెండు ఉంటేనే అమ్మాయి అంటారా, రెండు ఉంటేనే అమ్మాయి అంటారా. అసలు మీ ప్రాపర్ ఎక్కడ చెప్పు? విజయవాడలో ఉంటాం. పుట్టింది గుంటూరు దగ్గర వినుకొండలో పుట్టాము. ఓ బాను గుంటూరు కారమా? యా. విజయవాడ ఎలా ఉంది? విజయవాడ దుర్గమ్మ తల్లి ఎలా ఉంది? సూపర్, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మాకు దసరా కదా, నీకు ఈ దసరాకి నువ్వు దుర్గమ్మ దర్శనానికి యా వెళ్తావా? అంటే 9 days అలా ఉంటది కదా, ఆ 9 days లో ఏదో ఒక 1 day ఖచ్చితంగా దర్శనం తీసుకొని వస్తాను. అంటే దసరాకే వెళ్తావా నువ్వు? లేదు, నార్మల్ గా కూడా వెళ్తాను. వెళ్తావా? యా వెళ్తాను. నీ ఫేవరెట్ దేవుడు ఎవరు? నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. శివయ్య. యా చాలా చాలా ఇష్టం అని చాలా నమ్ముతా, అండ్ అందరినీ నమ్ముతా, బట్ ఒక స్టెప్ ఎక్కువ అంటే శివయ్య చాలా ఇష్టం. ఎందుకు? అది ఎందుకు అలా ఇష్టం వచ్చిందో నాకు తెలీదు. నేను పాస్ట్ ఒక 7-8 years నుంచి నేను ఎవ్రీ మండే పూజ చేసుకుంటాను. చాలా ఇష్టం, అందరినీ నమ్ముతాను. అలా బేసిక్ ఏంటంటే దేవుళ్ళ, ప్రతి దేవుడికి ఆ పవర్ ఉంటది, ప్రతి దేవుడు అందరికి ఇష్టం, కానీ ఒక్కొక్కరికి ఫేవరెట్ కనెక్ట్ అవుతారు. అలా నువ్వు శివయ్యకి బాగా కనెక్ట్ అయ్యావు. చాలా. దిస్ ఇస్ యాక్చువల్లీ మై ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ అక్క. అంటే కొంచెం ఎక్కడ ఇవ్వలేదా? అస్సలు, ఇది కూడా నీకోసమే. అసలు ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్? నేను, అమ్మ,
డాడీ, అక్క, అన్నయ్య. విజయవాడలో సగం వరకు మనదేనారా? ప్రాపర్టీస్ అవన్నీ సగం వరకు మనయే కదా. ఇప్పుడు నేను ఉన్నదంతా నాదని నేను చెప్పలేను, అది మమ్మీ డాడీ చేసింది. నాకంటూ నేను ఒకటి సంపాదించుకున్నప్పుడు అది నా ఆస్తి అవుతుంది కదా. నేను ఆబ్వియస్లీ నాకు పెళ్ళి అవుతుంది. నాకు అర్థం కాదు, మీ మదర్ వాళ్ళు కూడా సెటిల్డ్ ఉన్నారు, మీ డాడీ కూడా చాలా, అసలు మీ ఫ్యామిలీ అంతా టోటల్ సెటిల్. కానీ నువ్వు ఎందుకు ఇంకా కష్టపడాలి? నాకు అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు అంటే నా పేరెంట్స్ ఉన్నారు, తర్వాత నా పరిస్థితి ఏంటి అని అనిపిస్తుంది. ఎందుకు రా, నెక్స్ట్ హాస్టల్స్ అన్ని మనవే కదా. నాకు ఒక అన్నున్నాడు రా. సో బేసిక్ గా బాను, టిక్ టాక్ బాను నుంచి లండన్ బాను వరకు ఎలా చేంజ్ అయింది అసలు? ఎందుకో చేసేసాను దాన్ని, ఎందుకో స్టార్ట్ చేసేసాను నేను. ఫ్లూక్లో అలా చేశాను. అది ఎలా ఫేమస్ అయ్యానో అది నాకు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. నీ ఫేవరెట్ రీల్ ఇప్పటికీ మర్చిపోలేను నేను, నా లైఫ్ ఇట్లా టర్న్ చేసిందనే రీల్ ఏది ఉంది? యాక్చువల్లీ ఏది అనుకోలేదు, బట్ నాకు ఫస్ట్ రీచ్ ఇచ్చి నన్ను ఆడియన్స్లోకి తీసుకెళ్ళిందంటే ఆ రీలే. ఏది? రాను రానంటూనే చిన్నదో. అది సో లండన్ ఏంటి అసలు? లండన్ ఎందుకు వెళ్ళానంటే, విజయవాడ నుంచి అసలు లండన్ ఎందుకు నువ్వు వెళ్ళిపోవాలనిపించింది? తెలిసిందే కదా, నేను కంప్లీట్ గా షోస్ పైన డిపెండ్ అయ్యి బతకాలనేది నాది కాదు, నా థింగ్ లేదు అసలు, అలా లేదు. నేనేమనుకున్నానంటే సరే, నేను బీబీ అయిపోయింది, బీబీఏతో స్టాప్ అవ్వకూడదు, కొంచెం ఏదైనా ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్న ఇదితో సరే వెళ్దాము, వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై చేద్దాం, ఇఫ్ ఇన్ కేస్ మనం సెటిల్ అయితే బాగుంటుంది కదా అని అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అదొక డిఫరెంట్ లైఫ్, నా వల్ల అవ్వలేదు అసలు అక్కడ. ఎందుకు? లండన్ వెళ్ళిన తర్వాత బాను మీ మమ్మీకి ఫోన్ చేసి చాలా ఏడ్ చేసేవంట. నాకు చాలా గుర్తొచ్చేవారు మా మమ్మీ, చాలా. నేను ఎప్పుడు మిస్ అవ్వను అంత తొందరగా. ఐ డోంట్ నో వై, ఎందుకు నాకు అలా అనిపించిందో తెలీదు. చాలా, నేను లిటరల్లీ నన్ను ఒక్కదాన్నే ఉన్నాను, ఎలోన్గా ఉన్నాను, నేను ఎవరితో ఉండదలుచుకోలేదు. సో నేను సపరేట్గా ఉన్నాను అనమాట. ఆ హాల్లో కూర్చొని మా మమ్మీ కోసం ఏడ్చేదాన్ని నేను లిటరల్లీ. వెళ్ళడానికైతే చదువుకోవడానికి వెళ్ళాను, ఇఫ్ ఇన్ కేస్ వర్కౌట్ అవుతే సెటిల్ అవుదామని అనుకున్నాను. నేను వెళ్ళిన నెల 2 రోజులకే ఇక్కడది అంతా మన వల్ల కాదు, సెటిల్ అవ్వడం ఇదంతా కష్టం. అంటే ఎందుకంటే చాలా మంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇప్పుడున్న వాళ్ళు లండన్ వెళ్ళాలి, లండన్ లో చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటారు. కానీ నువ్వు ఎందుకు అంత ఫేస్ చేయడం? ఓన్లీ మీ మమ్మీని మిస్ అయ్యావనా, లేకపోతే అక్కడ ఉన్న కల్చర్ నీకు నచ్చలేదా? నేను చాలా హోమ్ సిక్ ఫీల్ అవుతాను తొందరగా. నేను ఏ ట్రిప్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఫీవరా ఏదో ఒకటి ఉంటుంది. నేను చాలా హోమ్ సిక్ ఫీల్ అవుతా, చాలా హోమ్లీగా ఉండాలనుకుంటాను నేను. ఏముంటుంది మన ఇక్కడికి అక్కడికి వేరియేషన్ ఏంటి? చాలా ఉంటాయిరా. మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉండరు, మనం ఒక్కళ్ళమే బతకాలి, మనది మనమే చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఇంట్లో నా మమ్మీ నాకేమన్నా అయితే నా పేరెంట్స్ చూసుకుంటారు, అక్కడ నాకు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. మనమే ఫైట్ చేసుకోవాలి, ప్రతిదీ. వంట మనమే చేసుకోవాలి, తుడవడం మనమే చేసుకోవాలి, కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇల్లు చూసుకోవాలి. చాలా కష్టం అక్క, చాలా అంటే చాలా కష్టం. ఆ లైఫ్ ని ఎందుకు కోరుకుంటారు ఇప్పుడున్న జనాలకి? యాక్చువల్లీ ఏంటి తెలుసా, జనాలు ఏమనుకుంటారంటే నేను లండన్ వెళ్ళిపోతాను, నేను అక్కడ మాస్టర్స్ చేశాను. యాక్చువల్లీ చెప్పుకోవడానికి గొప్పగానే ఉంటుంది, కానీ వెళ్ళాక చినిగిపోతుంది, అలా తాట తీరిపోద్ది. అంటే చాలా కష్టం అక్క లైఫ్. లండన్ అనే అన్నాను నేను, ఏ కంట్రీకి వెళ్ళినా లైఫ్ ఈజ్ వెరీ టఫ్. ఎప్పుడైతే నీ పేరెంట్స్ నీ తోడు ఉండరో చాలా ఫేస్ చేస్తాము, ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు. అప్పుడు ఆ టైంలో దగ్గర ఉండేది వేరు, ఫోన్లో మాట్లాడేది వేరు, వాట్సాప్ కాల్స్ అవన్నీ ఉన్నాయి, దట్స్ ఫైన్. బట్ దగ్గరుండి మన బాధ మనం పంచుకునే దానికి ఎవరు ఉండరు అక్కడ మనకి. నాకైతే ఎవరు లేదు, బికాజ్ నేను ఒక్కదాన్ని బతికాను కదా. అంటే అక్కడ కుక్ చేసే వాళ్ళు కానీ వర్క్ చేసే వాళ్ళు అలా పెట్టుకుంటే మన ఆస్తులు అమ్ముకోవడమే. ఒక గంటకి లిటరలీ ఒక 20 pounds 30 pounds అట్లా ఉంటది. 30 pounds ఇండియన్ కరెన్సీలో 3000 పైన. 1 hour కి 3000 లండన్ లో వర్క్ చేయాలి. ఏమనుకుంటున్నావు? చాలా 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 ఎక్స్పెన్సివ్ లండన్. 1 hour కి మనం 3000 పని మనుషులకు పే చేయాలంటే నువ్వు రెంట్ ఎంత పే చేసేదానివి అక్కడ? నేను రెంట్ 1,45,000 47,000 ఎంతో పే చేసుకున్నా. 1 month కి 1,47,000 నా రెంట్ అప్పట్లో. ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుందిలే. అప్పుడు మా మమ్మీ చూసుకున్నారు పాపం. నా మమ్మీ నేను అసలు నువ్వు లండన్ వెళ్ళి ఫేస్ చేసినంత నాకు తెలుసు. మళ్ళీ ఇంకా జన్మలో లండన్ వెళ్ళనక్క అని చెప్పాను. అంటే ఉండడానికి ఎక్కడికి ఏ కంట్రీకి వెళ్ళనక్క. ఇప్పటికి చాలా అంటే కొన్ని కంట్రీస్ తిరుగున్నాను. ఎండ్ ఆఫ్ ద డే నేను ఎక్కడికన్నా వెళ్ళని, ఎక్కడికన్నా తిరగని, ఏదైనా చేయని, నా ఇంట్లో నేను వచ్చి ఉండాలి, నా రూమ్లో నేను ఉండాలి. అది నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
సాటిస్ఫాక్షన్. సో అంటే నువ్వు ఉండింది 3 months 4 months కదా లండన్ లో? లేదు 1 year ఉన్నాను అక్క. నా మాస్టర్స్ నా లాస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి నెక్స్ట్ డే ఫ్లైట్. నువ్వు మంత్లీ సంపాదించేదేమో కొంచెం, ఎవ్రీ మంత్ గవర్నమెంట్ కి కట్టేది చాలా ఎక్కువ అంట. ఏంటి అసలు ఇది నాకు అర్థం కాలేదు. ఏంట్రా ఏం కడతాను? నువ్వు మంత్లీ ఫాస్ట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ అని చెప్పి చలానాలు చాలా కడతావు అంట. ఏంటి? నేను ఇప్పటి వరకు ఒక్క చలానా కట్టలేదురా. అవసరమైతే మా మమ్మీకి కాల్ చేస్తే అడగండి. ఒకసారి మీ మమ్మీ కాల్ చేసి. అరే అనవసరంగా చెప్పానా నేను మమ్మీ నేను ఎప్పుడైనా ఇట్లా చలానా కట్టానా అంటే నా డ్రైవింగ్ వల్ల? మీ డ్రైవింగ్ వల్ల చలానా అయితే కట్టలేదులే కానీ కొంచెం డ్రైవింగ్ అనేది స్పీడ్ గానే చేస్తుంది. ఒకసారి టివ్వా ఆంటీ అమ్మా కొంచెం కాదా ఆంటీ, ముందు సీట్లో ఉన్న వాళ్ళు వెనక సీట్లోకి వెళ్తారు. కాదు వర్ష, నా డ్రైవింగ్ నాకంటే ఎక్కువ నీకే తెలియాలి. సరే సరే ఆంటీ, మన పిల్ల మరి ఎప్పుడు అవుతుంది పెళ్లి కూతురు? ఏమో మరి మీరు అందరూ ఓకే అనుకుంటే అయిద్దాం. చూడు బాను, మీరు ఒక టెంపుల్ కడుతున్నారని నేను విన్నాను, అది నిజమేనా? యా టెంపుల్ కడుతున్నాము. మా అంటే లైక్ మేము అది వినుకొండ అని చెప్పాను కదా, అక్కడ పక్కనే దొనకొండ అని ఒకటి ఉంది. యాక్చువల్లీ అది మా మమ్మీ డ్రీమ్. చాలా ఇయర్స్ బ్యాక్, ఒక 20 years 17 years బ్యాక్ మమ్మీ నాగేంద్ర స్వామి ఉంటారు కదా, నాగమ్మ తల్లి నాగమ్మాయిని పెట్టి కళ్యాణం చేసి పెట్టారు. ఇప్పుడు ప్రాపర్ గా గుడి కడుతున్నారు. మంచి విషయం చెప్పావు. నాకైతే ఆ గుడి కట్టుగానే నీకు పెళ్లి అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే రా, అలా అయినా ఓకే అవ్వకముందే పెళ్ళి అనగానే చూసారు ఆ బుగ్గల్లో ఆ పింక్ ఇప్పటి వరకు లేదు, ఇట్లా బ్లష్ అయిపోతుంది. ఏంటి మరి బాను, పెళ్ళి ఎప్పుడు మరి మనది? మీ అందరికీ తెలిసిందే. ఐఎమ్ వెరీ అంటే నేను ఎలా అంటే ఒక ప్రాపర్ గుడ్ రిలేషన్షిప్ లో ఉన్నాను. ఎన్ని ఇయర్స్ లవ్ బాను మీది? ఇప్పటికి ఒక 10 ఏళ్ళు అయింది. 10 years లవ్. 10 years కంప్లీట్ అయిపోయింది. అసలు ఇప్పుడున్న జనరేషన్ లో 10 years నుంచి ఒక అబ్బాయిని లవ్ చేస్తూ నిన్ను తను లవ్ చేస్తూ ఇలా ఉన్నారంటే అసలు నాకు చాలా మంచిగా నేను దానికి యాక్చువల్లీ గ్రేట్ఫుల్లే. బికాజ్ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం కదా, చాలా మంది ఇట్ డిపెండ్స్ అపాన్ అండర్స్టాండింగ్ అక్క. మనం అండర్స్టాండింగ్ గా ఉండి మన ఎండ్ ఆఫ్ ద డే నీకు ఎన్ని ఫైట్స్ అన్న అవ్వని, మా ఇద్దరు కూడా ఫైటింగ్స్ అవన్నీ జరుగుతాయి. బట్ ఇవాళ జరిగితే రేపు మేమిద్దరం ఒకటే. అంతేనా? ఒకటే. అది నా మైండ్ లో ఉంది, తన మైండ్ లో ఉంది. ఆ మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు అని నా ఫీలింగ్. అంతే. మొత్తానికైతే ఒక 1 year లో బాను మనకి పప్పు అన్నం పెట్టబోతుంది. అలాగే అంటే బేసిక్గా బాను ఇప్పుడున్న జనరేషన్, ఈ లవ్ జనరేషన్ చూస్తుంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒకరినొకరు మోసం చేసుకోవడం కానీ ఇలా చీటింగ్స్ అనేది ఈ లవ్ జనరేషన్ లో చాలా మందికి జరుగుతుంది. ఈ జనరేషన్ లో. అవును. మీరు 10 years ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే నువ్వు ఇప్పుడు ఇలా చేసే వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? అసలు ఫస్ట్ రిలేషన్షిప్ లోకి వెళ్ళినప్పుడు మీ ఇద్దరు ఒకటి అనుకొని వెళ్ళటం అనేది పాయింట్. ఇప్పుడు నీ విషయాల్లోకి నేను ఎందుకు రావాలి, నా విషయాల్లోకి నువ్వు ఎందుకు ఆ పాయింట్స్ ఉన్నప్పుడు లవ్కి వాల్యూ ఏముంది? ఇంకా నేను ఇప్పుడు చాలా మందిని చూస్తాను. నేను చాలా టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ని చూస్తున్నాను. ఇప్పుడు ఒకళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు, దట్స్ ఫైన్, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది ఏమో ఇద్దరు అనుకుంటారు. అసలు అలాంటప్పుడు రిలేషన్షిప్ ఎందుకు? ఒక వాల్యూ ఉండాలి కదా అక్క. లవ్ అంటే మనం ప్రేమించే వాళ్ళని మనం కేర్ చేయగలగాలి, మనం చూసుకోగలగాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అక్క. అబ్బాయి ఆల్వేస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని రూల్ ఏం లేదు, అమ్మాయి కూడా తీసుకోవచ్చు. ఫినాన్షియల్గా ఇద్దరు సపోర్ట్ చేసుకోవచ్చు. ఒక లో ఉంటే ఒకళ్ళు అప్ చేయాలి, ఒకళ్ళు డౌన్ అవుతున్నారంటే వాళ్ళకి మనం చెయ్యి అందించాలి. అదే కదా రిలేషన్షిప్ అంటే, అదే కదా ప్రేమ అంటే. ఇప్పుడు మరి పెళ్ళైన తర్వాత మన పేరెంట్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మా డాడీ ఎవరైనా ఇప్పుడు ప్రాపర్గా మా ఇంట్లోనే మా మమ్మీ మా డాడీ బిజినెస్ చేస్తూ ఉంటారు. మా డాడీ మా మమ్మీకి చాలా సపోర్ట్ ఇస్తారు, మా మమ్మీ మా డాడీకి చాలా సపోర్ట్ ఇస్తుంది. అలా ఉంటే సక్సెస్ అవుతుంది. ఎందుకు బ్రేకప్ అవుతుంది? అంటే పెళ్ళైన తర్వాత ఎంతైతే స్ట్రాంగ్ గా ఉంటారో పెళ్లికి ముందు ఎందుకు స్ట్రాంగ్ గా ఉంటారు అనేది నా పాయింట్. అసలు నువ్వు రిలేషన్షిప్ లోకి దిగావంటేనే నీకు ఆ మైండ్ సెట్ లేనప్పుడు ఎందుకు దిగావని నా క్వశ్చన్. అది మీ ఇష్టంలే, నాకు అనవసరం. బట్ నేనేమనుకుంటున్నాను అనేది చెప్తున్నా, దిక్కూడదు అట్లా. అండ్ లాయల్గా ఉండరు. ఇప్పుడు ఎవరక్క లాయల్గా ఉంటున్నారు? ఎవరక్క? లవర్స్ లాయల్ లేదు, ఫ్రెండ్స్ లాయల్ లేదు. అంటే ఇలా మోసం చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు అసలు బాను? ఇప్పుడు ఒకళ్ళు ఫెయిల్ అయిపోతారు అంటే ఒకళ్ళు స్ట్రాంగ్గా లవ్ చేస్తారు, ఒకళ్ళు చేయలేరు కదా. చేయలేని వాళ్ళు నేను లైట్ తీసుకుంటున్నా అనేవాళ్ళు వాళ్ళకి ఏం ఫరక్ పడదు. కానీ ఈ అమ్మాయి ఉసురు ఏదో ఒక టైంలో వాళ్ళకి తగులుతుంది. అలా అని అమ్మాయిది తగులుతుందని అలా ఏం లేదు. ఇన్ కేస్ అమ్మాయి కూడా మోసం చేస్తే అబ్బాయిది కూడా అమ్మాయికి తగులుతుంది. అందరూ ఎండ్ ఆఫ్ ద డే అందరం హ్యూమన్ బీయింగ్స్ అక్క, మనుషులం మనం అందరం.
సో అబ్బాయి ఏంటి అమ్మాయి అయితే ఏంటి, సో ఇటు నుంచి తగిలితే అటు నుంచి కూడా ఖచ్చితంగా తగులుతుంది. బేసిక్గా అలా డీప్ లవ్ లోకి వెళ్ళి అమ్మాయి నుంచి అమ్మాయి చేసే మోసం తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అది చేయకూడదు అక్క. ఎందుకలా? ఇప్పుడు ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, నీ పేరెంట్స్ ఏమవుతారు? నువ్వు సరే నేను ఒప్పుకుంటాను, నీకు ఆ అమ్మాయి ఎక్కువ ఉండొచ్చు, కానీ నీ పేరెంట్స్ కూడా నీకు ఎక్కువే కదా. నువ్వు వాళ్ళని మర్చిపోయి నువ్వు చచ్చిపోవడం అనేది రాంగ్ డెసిషన్స్ అక్క. ఇవన్నీ ఎందుకు అలాగా? నీకు ప్రేమించిన అమ్మాయిని ఆ అమ్మాయిని చాలా డీప్ గా అబ్బాయి లవ్ చేస్తాడు, కానీ ఆ అమ్మాయి ప్లేస్ లో వేరే అమ్మాయి వస్తే మాత్రం అబ్బాయి తీసుకోలేడు. ఎందుకంటే నా వైఫ్ నా లైఫ్ అంటే అలా అనుకుంటారు కదా. నేను చెప్తా, అది ఓకే, కానీ మనుషులకి టైం అనేది ఒకటి వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నాకు ఆ అమ్మాయి లేదని నేను చచ్చిపోవాలని అనుకోకూడదు. టైం అనేది ఒకటి ఉంది, అందరికీ వస్తుంది, అందరికీ అన్నీ మంచి జరుగుతుంది, అది వాళ్ళు నమ్మాలి. బాధ అంటే ఎవరికన్నా ఉంటుంది. ఇప్పుడు మనమైనా మనకు అలా జరిగితే మనం కూడా బాధపడతాం కాదనను, కానీ మనం ఫేస్ చేయాలి. అది లైఫ్ అక్క, మన లైఫ్ అది. అలా మోసం చేసే అమ్మాయిల కోసం చేసుకోకుండా కొంచెం చూసి చేసుకుంటే బెటర్. అయినా మన దరిద్రానికి అలాగే తగిలితే మనం అలాంటి పిచ్చివి ఏమీ చేయకుండా వెయిట్ చేయాలి టైం కోసం. మనకంటూ ఒక టైం ఉంది, అది వస్తుంది పక్క. అబ్బాయి 10 years లో అసలు ఎంత నేర్చుకున్నావరా నువ్వు? అంత స్ట్రగుల్స్ ఉంటాయి అక్క, అందరి లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే నీ లైఫ్లో అనుకున్నావు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా నాకు ఈ మనిషి వద్దు వదిలేసేయాలి అనేది ఎప్పుడైనా నీ లైఫ్లో వచ్చిందా బాను? వచ్చినా నేను దాన్ని తీసేసుకుంటాను. అలా ఉండకూడదు, నేను ఒక్కరికే స్టిక్ అయి ఉన్నాను, నేను ఇలాగే ఉంటాను, నాకు అతను కావాలి, అలా ఉంటాను. నా మైండ్ ఆఫ్ థింక్. నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, నువ్వు ఫాస్ట్ గా ఆన్సర్ చేయడానికి. నీకు మనీ ఇంపార్టెంటా లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ ఇంపార్టెంటా? బాయ్ ఫ్రెండ్ అంటే నీవు చేసుకునే అబ్బాయి. అఫ్ కోర్స్ నాకు నా చేసుకునే వాళ్ళే ఇంపార్టెంట్. నీ కెరియర్ ఇంపార్టెంటా నీ బాయ్ ఫ్రెండ్? నా బాయ్ ఫ్రెండ్ ఇంపార్టెంట్. నీ ఫ్యామిలీ ఇంపార్టెంటా నీ బాయ్ ఫ్రెండ్ ఇంపార్టెంటా? ఫస్ట్ నా ఫ్యామిలీ, తర్వాత నా బాయ్ ఫ్రెండ్. అట్లా ఎట్లా? అంతే. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా కూర్చొని ఇక్కడ నీకు ఇంత చెప్తున్నాను, ఒక కారులో వచ్చాను, ఒకటి చేశానంటే అది నాకు మా మమ్మీ ఇచ్చింది. వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే నాకు నా పేరెంట్సే. అంటే ఇప్పుడు బేసిక్ గా మాట నేను కూడా చెప్పేస్తాను, కానీ నీకు మనీ లేకుండా నీకు మనీ కూడా నువ్వు కంపేర్ చేసావు. కంపేర్ చేస్తే 110% నాకు నా బాయ్ ఫ్రెండే కావాలంట. అదే నేను చేసుకోబోయే వాళ్ళే నాకు ఇంపార్టెంట్ అంట. నువ్వు కంపేర్ చేయకుండా నీకు మనీ ఇంపార్టెంట్ అంటే అఫ్ కోర్స్ నాకు మనీ ఇంపార్టెంట్. ఏది ఇప్పుడు మనీ లేకుండా ఏం చేస్తున్నాం మనం? ఏం చేయగలం? అసలు ఏమీ చేయలేం. ఫుడ్ పెట్టేది మనీయే, మన ఇట్లా డ్రెస్ చేసుకోవాలన్నా మనీయే, మనకి ఏదన్నా మనీ. సో అట్లా కంపేర్ చేస్తే ఇది చూస్ చేసుకుంటా. నువ్వు మనీ వద్దా అంటే నాకు కావాలి, కష్టపడి నేను సంపాదించుకుంటా. అసలు మీ లవ్ స్టోరీ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందో చెప్పవా నాకు? అదొక పెద్ద స్టోరీ. ఇవన్నీ చెప్తే మా పేరెంట్స్ పాపం బాధపడతారేమో. అంటే ప్లీజ్, మీరు ఇప్పుడు ఒప్పేసుకున్నారు కాబట్టి మా బానుని ఏమనకండి, ఓకేనా? ఇంటర్లో అలా ఫ్రెండ్ ద్వారా అలా పరిచయము. ఫస్ట్ యాక్చువల్లీ నేను అన్నయ్య అని పిలుస్తాను నిన్ను అని చెప్పా. తర్వాత ఏంటి మీ బాయ్ ఫ్రెండ్కి చెప్పేవా నేను అన్నయ్య అని పిలుస్తాను అని? నేను ఎలా ఉన్నానంటే అప్పుడు ఈ లవ్ గివ్ అంతా నాకు ఎందుకు, నాకు అనవసరం ఇదంతా అనే టైప్లో ఉన్నాను అప్పట్లో. ఆ టైంలో ఈయన వచ్చారు. అప్పుడు ఒక ఎక్స్-పర్సన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ చెప్పాడు ఇలా నా ఫ్రెండ్ అని. ఓకే, ఐ విల్ టాక్ టు హిమ్, బట్ నేను ఎట్లా ట్రీట్ చేస్తానంటే అన్నయ్యలాగా ట్రీట్ చేస్తాను, అన్నయ్య అని పిలుస్తాను, ఓకేనా అని అడిగాను. ఈజ్ లైక్ నో అట్లా వద్దు అని అంటే తర్వాత అలా మెల్లమెల్లగా అలా స్టార్ట్ అయింది. ఏమై చేసావు మూవీలో నాగ చైతన్య అంటాడు కదా, ఈ భూమి మీద నాకు ఒక చెల్లి ఉంది, నాకు అంతకు మించి చెల్లెలు వద్దని. అనుకుంటాడేమో, అయితే ఆయన ఫీలింగ్ కూడా అదేమో. ఏ ముహూర్తంలో మీరు కలిసారో కానీ పెళ్లి ముహూర్తం వరకు వెళ్ళింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ కదా. చాలా నేను దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను ఆ ఒక్క విషయంలో. ప్రతి ఒక్క లవర్స్ కూడా ఇలానే హ్యాపీగా ఉండాలి. ప్లీజ్ ఎవరు బ్రేకప్ అనకండి, అలా ఉండకండి. ట్రై టు అండర్స్టాండ్ యువర్ పార్ట్నర్, మంచిగా ఉండండి. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలి అంటే ఆ అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మంచి మనసు ఉంటే చాలరా. మనసు మనకు కనిపించదు కదరా. ఇప్పుడు ఎవరైనా అక్క వన్స్ స్టెప్ ఇన్ అయిన తర్వాత తెలుస్తుంది. నాకు నేను లుక్స్ వైజ్ బేసిక్ ఒక అబ్బాయిని చూసి ఓ మంచి హైట్ మంచి నాకు అలా ఏం లేదక్క. నేను అస్సలు ఇవ్వను అందానికి ఇంపార్టెన్స్. ప్రతి అమ్మాయి కూడా ఈ బాయ్ ఫ్రెండ్ మహేష్ బాబు లా ఉండాలి, ప్రభాస్ లా ఉండాలి. నేను అలా ఏమనుకోను, నన్ను బాగా చూసుకునేవాడు వస్తే నాకు చాలా అనుకుంటాను. నేను ఎండ్ ఆఫ్ ద డే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నన్ను బాగా చూసుకోవాలి, అండ్ అందరూ అదే కోరుకుంటే చాలా బాగుంటది లోకం. నాకు ఇలాంటి వాడు ఉన్నాడు, నాకు అలాంటి వాడు వద్దు. గ్లామర్ వస్తే ఫైన్, రాకపోతే కూడా ఫైన్, అంతేనా? అంతే. ఏదైనా మనసు బాగుంటే గ్లామర్ కూడా బాగుంటది. నీలో ఏ క్వాలిటీస్ నచ్చుతాయి తనకి? అది నువ్వు నన్ను అడగకూడదురా, అటు సైడ్ అడగాలి. కాల్ చేస్తే అరే నోరా ప్లీజ్ రా, రే రండం రా. ఏమున్నాయి అక్క క్వాలిటీస్ చెప్పడానికి అంటాడేమో.
సో మొత్తానికైతే ఒక అబ్బాయిల క్వాలిటీస్ అవసరం లేదు. పర్సనాలిటీ లుక్స్ వైజ్ గా ఎవరు డిసైడ్ చేయకూడదు, అలా చేసి లవ్ చేయకూడదు అని నా ఫీలింగ్. ఈ అందాలు గిందాలు కొన్ని రోజులు మాత్రమే, అసలు కొన్ని రోజులు కూడా కాదు, అసలు కన్సిడర్ చేయకూడదు. నిన్ను ఎలా ఇంప్రెస్ చేశాడు మీ బాయ్ ఫ్రెండ్? ఏం లేదురా, ఏమి లేదు, నేనే ఇంప్రెస్ అయిపోయా. యాక్చువల్లీ అమ్మాయిలకి ఉంటుంది వాళ్ళ వైపు నుంచి ఏదన్నా మనకి వస్తే అంటే లైక్ సర్ప్రైజెస్ కానీ లేకపోతే ఒక మంచి డిన్నర్ డేట్ అట్లాంటివి ఉంటే బాగుంటుంది, క్యూట్గా ఉంటే బాగుంటుంది. చాలా మంది కొన్ని ఇయర్స్ లవ్ చేసుకొని తనే నా లైఫ్ అని అనుకుంటారు, కానీ అది ఏమో ఎలా జరుగుతుందో తెలీదు. సడన్ గా ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్ళి అవుతుంది అని తెలిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటావు? ఏమో నా చాలా కష్టం అలాంటివి చెప్పడం, చాలా బాధ ఉంటుంది, ఆబ్వియస్గా చాలా బాధపడతారు. అంటే ఏంటి అంటే తనే నా లైఫ్ అని అనుకుంటే ఆ అబ్బాయి, అదే అంటున్నాను, తనే నా లైఫ్ అనుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు అనుకోని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు పాపం ఎఫెక్ట్ అవుతాడు కదా. అక్కడే ఆకండి, ముందుకెళ్ళండి అని చెప్పగలను, అంతకు మించి నేనేం చెప్పా. ఆబ్వియస్గా ఎవరికైనా బాధ ఉంటుంది, ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసినా అంతే బాధ ఉంటుంది. కాకపోతే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకొని లైఫ్ ఫేస్ చేసుకోకుండా కొంచెం టైం కోసం వెయిట్ చేయాలి. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మీరు చాలా హెల్ప్ చేశారని నేను విన్నాను, అది నిజమా? అవును, దాదాపు చాలా స్ట్రీట్స్లో అంటే వాటర్ వచ్చి పాడైపోయింది కదా, అప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఫుడ్ సప్లై చేశారు బాగా, చాలా మందికి కంటిన్యూస్గా ఒక 1 వీక్ వరకు సప్లై చేశారు. అంటే మీ ఏరియాలోనే అట్లా జరిగిందా? అందరి ఏరియాలో విజయవాడ మొత్తం? మేము అవుట్స్కట్స్లో ఉంటాం, సో మాకేం ప్రాబ్లం రాలేదు. అక్కడ ఒక వంతెన ఉంటుంది, ఆ వంతెన వల్ల ఆ ప్రాబ్లం అంతా వచ్చిందని అంటున్నారు. సో అక్కడ పాపం చాలా ఫుడ్ లేక కరెంట్ లేక చాలా మంది చాలా ట్రబుల్ ఫేస్ చేశారు. అప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది, చాలా మన ఆర్టిస్టులు కూడా చాలా మంది. కానీ అలాంటినప్పుడు మీకు ఏమనిపించింది? ఏంటి ఇలా జరుగుతుంది విజయవాడలో? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇల్లు మొత్తం మునిగిపోయాయి, డెడ్ బాడీస్ కూడా వెళ్ళిన ఇది కూడా ఉందంట. అవునా? ఆ వరదల్లో ఆ వాటర్ లో డెడ్ బాడీస్ వెళ్ళిన ఇది కూడా ఉందంట. చాలా మంది ఒక మధ్యలో ఫుల్ వాటర్ మధ్యలో లేడీస్ ఉన్నారు, ఎంత కష్టం వాళ్ళకి. అప్పుడు ఏమైందంటే బోట్స్ సప్లై చేశారు, ఇప్పుడు బోట్స్ వాళ్ళకి దొరికిందే ఛాన్స్ అని, మేము ఇంతకైతేనే వస్తాం, మేము అంతకైతేనే వస్తామని వాళ్ళు డిమాండ్ చేయడం వీళ్ళ సైడ్ నుంచి. బట్ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది వాళ్ళకి, క్విక్గా అసలు ఇమీడియట్ గా మొత్తం మంచిగా చేసేసింది గవర్నమెంట్. దట్ వాజ్ రియలీ నైస్. గవర్నమెంట్ గురించి చాలా బాగా చెప్పావు. చేసిన మేలుని ఎప్పుడు మర్చిపోకూడదు అంటారు. సో నీకు మేలు చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా? చిన్న విషయం కూడా నాకు ఏదైనా చేశారంటే అది గుర్తుపెట్టుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి నాకు గొడవలు వచ్చినా కూడా గుర్తుపెట్టుకుంటా, ఎప్పటికీ మర్చిపోను. వాల్యూ ఇస్తా మనుషులకి, అస్సలు అలా చేయను. అలానే మేలు చేసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటా, పెట్టుకోవాలి కూడా. నువ్వు చేస్తే నేను గుర్తుపెట్టుకోకపోతే నీకెంత బాధ ఉంటుందో అవతల కూడా అంతే ఉంటుంది కదా. గుర్తుపెట్టుకోవాలి. నీ లైఫ్ లో ఈ మూమెంట్ ని మర్చిపోలేనక్క అనేది ఏదైనా ఒక్క మూమెంట్ చెప్పు. చిన్న చిన్నవి రా, పెద్ద పెద్దవి నాకంటూ ఏం లేదు, ఎందుకంటే నన్ను నేను చూసుకోగలుగుతాను కదా. చిన్న చిన్నవి ఉన్నాయి చాలానే. సో నీ లైఫ్ లో ఎవరైనా ఎన్నిపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు? చాలా. నీది చిన్న లైఫ్, చిన్నదేరా. చాలా మంది అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్షిప్లో. నేను సోషల్ మీడియాకి వచ్చినాక సోషల్ మీడియాలో వల్ల అట్లా నేను అందుకే తొందరగా ఎవరితో మాట్లాడి చాలా ఈజీగా నమ్మేసేదాన్ని ఇదివరకు మనుషుల్ని. నేను ఏంటంటే ఒక్కసారి నమ్మానంటే వీళ్ళు నా వాళ్ళు అనేలాగా బతుకుతాను. పొడుస్తారు గట్టిగానే. అప్పుడు నువ్వు అలా ఎలా ఫేస్ చేసావు? ఏం చేస్తాం అక్క, ఇంక అంతకు మించి ఏం లేదు. వాళ్ళు అంటా ఉంటారు, మనం తీసుకుంటా ఉంటాం. మనం అన్నా కూడా కొంతమంది ఎలా అంటారు, చాలా మూర్ఖంగా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే, అక్కడితో తెంచేసుకోవడం బెటర్. అంతేనా? అంతే, ఇంకేం చేస్తాం అంతకు మించి. ఎన్ని పోటు పొడిచే వాళ్ళకి ఏం చెప్తారు? దానివల్ల వాళ్ళకి ఏం యూజ్ ఉండదు, వాళ్ళకి తిరిగి కొట్టిద్ది 110%. అలా చేయడం వల్ల మీకు ఏది ఉపయోగం లేదు. సో అలా నీకు ఎన్ని పొడి పొడిచిన వాళ్ళకి అలా జరగడం నువ్వు చూసావా? తెలియదు, నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, నాకు నిజంగా అంత ఐడియా లేదు. బాను, ఇది అడిగితే నన్ను ఫస్ట్ ఎవరు కోప్పడతారో నాకు తెలుసు. ఆన్ స్క్రీన్ లో నీకు లిప్ లాక్ సీన్ వస్తే చేస్తావా? చేయను. ఎందుకు? ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అంటే నీకు ఇష్టమైన పర్సన్కి ఇష్టం ఉండదనా? అలా అంతా ఏం లేదక్క, ఫస్ట్ నాకు ఇష్టం ఉండాలి కదా, నేను కంఫర్ట్ జోన్లో ఉండాలి కదా. నేనే కంఫర్ట్ జోన్లో ఉండను ఫస్ట్. అలాంటిది అంటే మరి ఈ ఫీల్డ్లో నీకు రేపు పొద్దున్న ఏదైనా ఒక మూవీ వస్తే అది చేయాలని లేదు. ఇప్పుడు
నాకు నచ్చింది, నాకేది సాటిస్ఫాక్షన్ ఇస్తే అదే చేస్తాను. నీకు నచ్చింది అయితే మేము ఆఫర్ ఇవ్వలేమమ్మా, నాకు నచ్చింది మీరు చేయాలి వదిలేసుకుంటాను. అందుకే కదా నేను ఎప్పుడు దీని మీదే బతకనంటాను. నాకు నచ్చింది ఉంటే వదిలేసుకుంటాను. అందుకే కదా ఎప్పుడు నేను ఇక్కడే సర్వైవ్ అవ్వాలి, ఇక్కడే సంపాదించాలని నాకు ఎప్పుడూ లేదు. అంటే నీకు ఇష్టం లేదు, లేకపోతే నీకు ఇష్టమైన వాళ్ళకి ఇష్టం లేదని కాదు. ఉండని ఉండకపోని ఫస్ట్ థింగ్ నా వరకు నాకే అసలు అలాంటిది ఇష్టం లేదు. ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలి, అసలు చెయ్యను రా, నేను అసలు చెయ్యను అలాంటివన్నీ. ఒక మంచి చెల్లెల క్యారెక్టరో, ఒక మంచి కూతురు క్యారెక్టర్లో లేదా ఏదన్నా అలాంటి. ఇంత గ్లామర్ గా ఉండి నిన్ను అక్క చెల్లి అంటే ఎవరు పెట్టుకుంటారు? ఐఎమ్ వెరీ హ్యాపీ అక్క అలా ఇస్తే నాకు. అరే మా బాను అయితే మీ ఇంట్లో అక్కగానో చెల్లిగానో, కావాలంటే అమ్మగా అయినా చేస్తుందేమో, కానీ రొమాంటిక్ సీన్లు కిస్సింగ్ సీన్లు చేయదు. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. చేయను, 110% చేయను. అంటే ఏంటి, హీరోయిన్ గా చేయాలని ఇష్టం లేదా? లేదు, నాకు అది అంత ఇంట్రెస్ట్ లేదు. హీరోయిన్ నేనండి కానీ చేయాలి కదా, అందుకే. హీరోయిన్ గా చేయాలంటే బుద్ధి సీన్లు పెట్టాలి. చేసేవాళ్ళు తప్పని నేను ఎప్పుడు అనను. నేను కంఫర్టబుల్ కాదు, అందుకే నేను చెయ్యను. అందుకే చెయ్యవు అంతే. నువ్వు వీడియోస్ చేసినా నీ ఫొటోస్ కింద కామెంట్స్ కానీ, వీడియోస్ కింద కామెంట్స్ కానీ, ఏంటి సినిమా ఆఫర్ల కోసం ఇవన్నీ చేస్తున్నావు అని చాలా మంది కామెంట్లు చేస్తూ ఉంటారు. నీకు దాని మీద నీ ఒపీనియన్ ఏంటో చెప్పవా? ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు ఒక సినిమా రావాలని కోరుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినవి నేను రిజెక్ట్ చేశానా లేదా అనేది నా మనస్సాక్షికి తెలుసు. వచ్చినవి నాకు ఇంపాక్ట్ ఉండి నేను అది కంఫర్టబుల్గా ఉంటే ఐ 100% డూ ఇట్. లేకపోతే రిజెక్ట్ చేసుకుంటా. నేను ఇప్పుడు ముందు వెనక అట్టా ఇట్టా ఉండే బదులు లేదని చెప్పడం బెటర్ కదా. వాళ్ళకి కంఫర్ట్, నాకు కంఫర్ట్. ఐ డోంట్ నో వై పీపుల్ ఆల్వేస్ కమెంట్. ఎట్లా అంటే మీకు ఆఫర్లు రావలే. ఎవరు అడిగారండి ఆఫర్లు? నేను అడగలేదు. నేను టిక్టాక్స్ చేస్తున్నానా లేదా నేను రీల్స్ చేస్తున్నా, నేను ఆఫర్స్ కోసం చేయను. నేను అది నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. ఎర్నింగ్ అంటే సినిమాలు చేస్తేనే ఎర్నింగా? కొంత మేము కూడా ఎలాగోలా ఎర్నింగ్ చేస్తాము, ఒక మంచి వేలోనే చేస్తాము. రీల్స్ చేయడం వల్ల ఆఫర్స్ కోసం దట్ బుల్షిట్ నేను అసలు చేయను అలాగా. చాలా మంది నాకు కమెంట్స్ చేసే వాళ్ళకి ఫస్ట్ టైం నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను అలా చేయనండి, అలా చేయను నేను అసలు. నాకు నచ్చి నేను చేయాలనుకుంటే, నా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేయాలనుకుంటేనే పోస్ట్ చేసుకుంటా. ఒక ఆఫర్ రావాలని, ఒకటి ఇది రావాలని, అది రావాలని నేను ఎప్పుడూ చేయలేదు అండ్ ఎప్పుడు చెయ్యను కూడా. సో మొత్తానికి అయితే ఈ రోజు కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చేస్తావు. అలా కామెంట్లు పెట్టే వాళ్ళకి నువ్వు సరదాగా వాళ్ళకి ఒక డైలాగ్ వదలాలంటే ఏం వదులుతావు? ఎందుకురా ఇలా, ఎంత క్యూట్ గా చెప్పిందిరా, ఎందుకురా ఇలా, మరి అలా కామెంట్ చేయకండి రా. అంటే అది మీ ఒపీనియన్స్, దాన్ని నేనేం వద్దానని, కానీ నాది నేను క్లారిటీ. ఎందుకు నువ్వు షార్ట్ డ్రెస్సెస్ వేసుకుంటావు, వెస్టర్న్ గా ఉంటావు, స్టైలిష్ గా ఉంటావు, అన్ని వేస్లో ట్రెడిషనల్ గా కూడా చాలా బాగుంటావు, వేసుకుంటావు కూడా. ఎందుకు నీకు ఆ కైండ్ ఆఫ్ చేయకూడదు ఇలా అని? నేను డ్రెస్ వేసుకొని నేను నా పీపుల్తో ఉండి ఫోటోలు దిగి ఫోటోలు పోస్ట్ చేయడం ఒకటి, అందరి ముందు చేయడం, ఫోటోలు దిగి పెట్టడం ఇంకోటి. ఇది నీ పర్సనల్ ఫోటోషూట్ అంతే. అది నువ్వు లైవ్ లోనే కదా ఆడియన్స్ కి పెట్టేది. అదే అంటున్నానక్క, అందరి ముందు చేయలేను. నేనేం తప్పుగా ఏం చేయను. నాది నేను డ్రెస్ వేసుకున్నా, నేను వల్గారిటీగా వేసుకోను. నేను నా పర్సనాలిటీకి నాకేది సూట్ అవుతుందో అంతవరకే వేసుకుంటా, అంతే అంతే అంతే. మొత్తానికైతే మా బాను క్లారిటీ ఇచ్చేసిందిరా మీకు. తనకి ఇష్టం అయితే చేసుకుంటది, కానీ ముద్దు సీన్లు, లిప్ సీన్లు, క్లోజెస్, హగ్గులు అంటే చేయదు. అది నీకు తెలుసు, ఆల్రెడీ కమిటెడ్ రా, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా జనరల్ గా షోస్ లో నీకు తెలుసు కదా నేను ఎలా ఉంటాను. చాలా కామ్ అండ్ కూల్. అసలు చాలా ఏంట్రీ పాతకాయ చింతకాయ పచ్చడి అనిపిస్తుంది. నేను నిజంగా చింతకాయ పచ్చడి, పాత చింతకాయ పచ్చడే నేను. అండ్ ఐ లవ్ టు బి లైక్ దట్. నాకు ఇష్టం అట్లా ఉండదు కదా. ఎలా అయినా మన విలేజ్ వాళ్ళకి నాకు ఒక మంచి హౌస్ వైఫ్ గా ఉండడం కూడా చాలా ఇష్టం కదా. నా ఇల్లు నేను కేర్ చేసుకోవడం, నా ఇల్లు నేను చక్కబెట్టుకోవడం. సో మొత్తానికి ఏంటంటే మన ఇండస్ట్రీలో మన సర్కిల్ అందరూ ఒకటే కాబట్టి నేను కొన్ని చెప్తా, అవి ఎవరికి సూట్ అవుతాయి. ఇదంతా క్యూట్ గానే, నో కాంట్రవర్సీ. సోదిగాడు అని మన వాళ్ళలో నువ్వు ఎవరికి ఇస్తావు ఇండస్ట్రీలో, మన ఫ్రెండ్స్ లో? నాకే అనిపించలా. నాటీ బాయ్ ఎవరికి ఇస్తావు? నాటీ ఆది గారు, ఈస్ వెరీ నాటీ. ఆది గారు మీరు నాటీ అని మా బాను అనింది తెలుసా? ఎందుకు నాటీ ఆది గారికి? ఆది గారు ఎలా అంటే హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్. మనం ఒకసారి స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా ఆయన చాలా సరదాగా బాగా మాట్లాడతారు. అవును. పక్కన నుంచి నన్ను అంటూ ఉంటారు, నీకు బ్రేకప్ అయితేలే, నీకు అదే అలా ఆది గారు అలా అనకండి ఆది గారు అంటే, అలా అలా సరదాగా. ఎవరు వస్తుందో కానీ ఆది గారు మీకు మంచి వైఫ్ రావాలి. రొమాంటిక్ రాజా ఎవరికి ఇస్తావు? రొమాంటిక్ అంటే నాకు స్మాల్ స్క్రీన్ లో అంత ఇది లేదు. ఈయన విజయ్ దేవరకొండ గారు కొంచెం రొమాంటిక్. మై గాడ్, విజయ్ దేవరకొండ గారు మీరు రొమాంటిక్ బాయ్ అంట. నాకు చూడు ఆయన పేరు పలకగానే నాలో ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది.
అసలు హీరోలా అనిపిస్తున్నాడు అనేది ఎవరున్నారు? నాకు శేఖర్ మాస్టర్ని చూస్తే అలా అనిపిస్తుంది. ఓ మై గాడ్, శేఖర్ మాస్టర్. ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ అందరిలో కలిసిపోవడం కానీ అట్లా అనిపిస్తుంది. మాస్టర్, మీరు మాస్టర్ గా నేను ఎప్పుడు ఆయనతో వర్క్ చేయాల, బట్ చూస్తూ ఉంటాను కదా, ఆ చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఓ మై గాడ్, శేఖర్ మాస్టర్ మీరు మాస్టర్ కాకుండా హీరోగా వస్తే నేనే ఫస్ట్ చూస్తా ఆ సినిమా. శేఖర్ మాస్టర్, అదిదా సర్ప్రైజ్. మీరు ఒక హీరోలా అనిపిస్తారంట మా భానుకి. సపోజ్ నీకు స్వయంవరం జరిగితే ఆ స్వయంవరానికి ఎవరెవరు రావాలని అనుకుంటున్నావు? ఫస్ట్ థింగ్, నాకు ఎందుకు రా స్వయంవరం? వస్తే అనేది లేదురా నా లైఫ్ లో. ఒకవేళ ఉంటే ఎవరెవరు రావాలని మా ఆయన ఎవరైతే అవ్వబోతున్నారో వాళ్ళే ఉండాలనుకుంటున్నాను. మీ ఆయన ఎవరైతే ఒక్కరే కాదు, కొంతమంది వస్తూ ఉంటారు కదా. నాకు ఎవరు ఆప్షనే వద్దురా. ఐ ఓన్లీ హ్యావ్ వన్ ఆప్షన్ అండ్ దాట్ ఈస్ హిమ్, అంతే. పా, ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు. పెద్ద హీరో వచ్చి భాను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే ఏం చెప్తావు? ఇప్పుడు నా సిచ్యువేషన్ కదా ఆబ్వియస్ గా నువ్వు చెప్తావు. ఎందుకు అట్లా? ఎందుకురా, నాకు ఇంకెందుకు ఉండగా. ఎంత పెద్ద హీరో వచ్చినా నా హీరోనే ముఖ్యం అంటావు. అంతే కదా, అంతేనా? అంతే. నీకు సింగిల్ లైఫ్ అంటే ఇష్టమా, కమిటెడ్ లైఫ్ అంటే ఇష్టమా? రిలేషన్షిప్ బ్యూటిఫుల్ గా ఉంటే ఆబ్వియస్లీ ఎవరికైనా సరే కమిటెడ్ ఉంటేనే ఇష్టం అనుకుంటారు. కొంతమంది అటు ఇటుగా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇదంతా నాకెందుకురా, నేను సింగిల్ గా అయిపోతుంది కదా. నీకు చెప్పు. నాకు కమిటెడ్ లైఫ్ ఇష్టం. ఎందుకు? బికాస్ నాకు ఒక మంచి అబ్బాయి ఉన్నారని నా ఫీలింగ్. అంతేనా? ఒక మంచి అబ్బాయి ఉన్నాడు కాబట్టి నీకు కమిటెడ్ లైఫ్. ఎవరికైనా ఒక తోడు కావాలి. పేరెంట్స్ ఉంటారు కానీ తర్వాత. కానీ చాలా మంది అంటారు అబ్బో ఇవన్నీ పెట్టుకునే కంటే సోలో లైఫ్ బెటర్ లైఫ్ అంటారు కదా. ఉండకూడదు అక్క అలాగా. ఎందుకు అక్క? ఫ్రెండ్స్ వేరు, మనతో ఒక మనిషి ఉండేది వేరు. మన మనిషి నువ్వు నా దానివి అనుకునే వాళ్ళు వేరు, ఫ్రెండ్స్ వేరు. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కాదని నేను అనను. 110% నీకు పెద్ద ఆపద వస్తే నీకంటూ ఒకళ్ళు ఉన్నవాళ్లే నీ కోసం ఉంటారు. నీ ఫ్రెండ్స్ ఒక ఎక్స్టెంట్ వరకు చేయగలుగుతారు, అంతకు మించి చేయలేరు. అది నువ్వు అనుకున్న వాళ్ళైతే ఎక్కడి వరకైనా వెళ్తారు. సో ఖచ్చితంగా అందరికీ ఉండాలి. అందరూ అంటారు అక్క ఎందుకు సింగిల్ గా ఉంటారు, పెళ్లి చేసుకోకూడదు, అబ్బా పెళ్లి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అలా ఉండొద్దు. అందరికి ఒక తోడు కావాలి, అందరూ మంచిగా ఉండాలి. ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి, అంతే. ఒకళ్ళుగా బతకూడదు. నేను ఆ లైఫ్ ని చూసి వచ్చాను లండన్ లో. రిలేషన్షిప్ స్టేటస్ అదంతా పక్కన పెట్టేస్తే బతకడానికి ఒక్కదాన్నే బతకాను కదా, నరకం. ఉండద్దు అసలు ఒకరు ఉండదు. అది అందరికి చెప్పడానికి చాలా ఈజీ అక్క, బతకడం చాలా కష్టం. అలా ఒకళ్ళు తెలుసా, అలా బతకలేం అసలు. ఒక మనిషి కావాలి మనతోడు. అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ చీటింగ్స్ కానీ వాళ్ళు చేసే ఇవన్నీ చూసి సింగిల్ లైఫే బెటర్ రా, ఏంట్రా మన జీవితం అనుకునే వాళ్ళకి మనకు కూడా ఒక టైంలో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతారు. వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడమే, అంతే. కానీ సింగిల్గా బతకాలనే పెట్టుకునేవాడు నీకు కూడా చెప్తున్నా, అలా ఉండొద్దు. మనందరికీ ఒక తోడు కావాలి. చూద్దాం, ఈ జన్మకైతే సింగిల్ గా ఉందాం, వచ్చే జన్మలో ఏదైనా రాసి. నో, అసలు అలా ఉండొద్దు. నేను అది ఎంకరేజ్ చేయను. అరే నా ఫ్రెండ్సే ఉన్నారు, నేను సింగిల్ గా బతుకుతాననే వాళ్ళు ఉండొద్దు. కాదు బాను, మరి నువ్వు ఇంత ఉండకూడదు అంటున్నావు. ఈ రోజుల్లో అసలు 40 years వచ్చినా 60 years వచ్చినా సింగిల్ గా ఉన్నారు, ఇంకెప్పటికీ అలా ఉంటాను అంటారు. అవి చూస్తే నీ ఒపీనియన్ ఏంటి? ఒక అమ్మాయికి ఒక ఏజ్ వరకు ఉంటది, ఈ టైంలో చేసుకోవాలి, ఈ టైంలో మనం పెళ్లి చేసుకొని బేబీస్ ఉండాలి, అలా ఉంటది. ఆ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తే అలా ఉంటారు, కలిసి రాని వాళ్ళ పాపం ఏం చేస్తారు, ఇంకా అలాగే ఉంటారు కదా. అంతే అంతే కదా. సో అంటే ఖచ్చితంగా ఉండాలి, అలా ఒంటరిగా ఉండకూడదు అక్క. ఉండద్దు, ఒంటరిగా ఉండకూడదు. మనకంటూ ఒక తోడు ఉండాలి, మనల్ని చూసుకునే వాళ్ళు ఉండాలి. మరి ఈ తోడు కోసం వెళ్ళే కదా అవన్నీ కరెక్ట్ గా కరెక్ట్ మనిషి లేక ఇవన్నీ జరుగుతున్నాయంట. నేనేమంటానంటే అడ్జస్ట్మెంట్ ఉండాలి. నువ్వు దిగావు కదా లవ్ లోకి, దిగావో లైఫ్ లో పెళ్లి చేసుకున్నావో, ఏదో అడ్జస్ట్ అయ్యి బతకాలి. అప్పుడే కదా నీకు ఒక మనిషి ఉంటాడు. నువ్వు అలా అంటే నేను ఇలా అంటే ఎలా కుదురుతుంది? అడ్జస్ట్మెంట్ ఉంటేనే కదా ఇద్దరు కలిసి ఉంటారు. ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నప్పుడు నా మాట వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళ మాట నాకు నచ్చకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఆ కాన్వర్సేషన్ అక్కడ వదిలేసి మనం హ్యాపీగా బతకాలి. అంటే ఈగోస్ కి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళి ఏం ఉపయోగం చెప్పు? అంతే. మొత్తానికి అయితే ఆ మనిషితో కలిసి మనిషిని లాస్ అవుతావు, నీకే నష్టం, వేరే వాళ్ళకి ఏం నష్టం లేదు. సో మొత్తానికి అయితే సోలో లైఫ్ సో బెటర్ కాదురా, కమిటెడ్ లైఫే బెటర్. నా ఒపీనియన్ అది. లవ్ గురించి ఇంత బాగా చెప్పావు, కమిటెడ్ లైఫ్ గురించి చెప్పావు, ఒక మనిషి వాల్యూ గురించి చెప్పావు. అసలు లవ్ లో అమ్మాయిలు ఆనెస్ట్ గా ఉంటారా, అబ్బాయిలు ఆనెస్ట్ గా ఉంటారా? అసలు అబ్బాయిలు అనేదే నా దృష్టిలో ఇదంతా సోది.
ఒక మనిషి, ఒక హ్యూమన్, నువ్వు అమ్మాయి అవ్వని అబ్బాయి అవ్వని, ఒక హ్యూమన్ ఎండ్ ఆఫ్ ద డే వాడి ఎలా ఉంటాడు అనేది, ఆమె ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ నా దృష్టిలో. అమ్మాయే చేస్తుంది, అబ్బాయి చేయడు, అబ్బాయే చేస్తుంది, అమ్మాయి, ఇదంతా లేదు. ఒక హ్యూమన్కి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందరూ ఒకటే. అబ్బాయిలకి ఎక్కువ లవ్ ఉంటుందా, అమ్మాయిలకి ఎక్కువ లవ్ ఉంటుందా? అది మనం ఎలా డిసైడ్ చేస్తాం రా? ఇద్దరికీ ఉంటుంది లవ్, లేకపోతే ఇద్దరికీ లేదు, అంతే. అమ్మాయిలకి చాలా ప్రేమిస్తారు కానీ అబ్బాయిలు ఏంటి ఇలా చేస్తారు అని అంటూ ఉంటారు కదా, సో దానికోసమే నేను ఈ క్వశ్చన్. అమ్మాయిలు చేయరా? చేస్తారు కదా. ఎంతమంది చేయలేదు? ఎంతమంది లేరు అమ్మాయిలు చేసిన వాళ్ళు? ఒకరిని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక మనిషికి, ఆ మనిషికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఆ మనిషి అన్ని రకాలుగా బిహేవ్ చేస్తాడు. అన్ని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకళ్ళే చేస్తారు, ఒకళ్ళే చేయరు, ఇదంతా ఉండదు. అసలు బాను, నీకు సోషల్ మీడియా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ గుడ్ అక్క, మంచి వేలో యూజ్ చేసుకోవాలి. చాలా మంది సోషల్ మీడియా వల్లే ఇప్పుడున్న జనరేషన్ అందరూ చెడిపోతున్నారు, ఈ సోషల్ మీడియా వల్లే ఈ అన్ని అనర్థాలు జరుగుతున్నాయి అంటున్నారు. నువ్వు మంచి వేలో వెళ్తే ఎందుకు జరుగుతాయి అనర్థాలు? ఏముండదు కదా. నువ్వు కరెక్ట్గా ఉంటే అన్ని బాగానే ఉంటాయి, నువ్వు కరెక్ట్గా లేకపోతే రాంగ్ వేలోనే వెళ్ళిపోద్ది. సో అంటే సోషల్ మీడియా వల్ల జరగడం అనేది ఎందుకు అవుతుంది అక్క? మనమందరం సోషల్ మీడియాలో ఉన్నాంగా. సో అంటే చాలా మంది అంటూ ఉంటారు, మనిషి ఆలోచించే దాన్ని బట్టక్క, నువ్వు ఇలా తప్పుగా ఆలోచిస్తే తప్పుగానే ఉంటుంది, కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్గా ఉంటుంది. కొంతమంది వేల మంది బతుకుతున్నారు సోషల్ మీడియా పైన, దానిలో తప్పేముంది? ధర్మంగా ఒక వేలో, ఒక మంచి వేలో వెళ్ళడం తప్పులేదు. నాకైతే ఇది తప్పు అని నేను చెప్పను. నీకు సోషల్ మీడియా ప్లస్ అయిందా మైనస్ అయిందా? నేను జీవితమే సోషల్ మీడియా కదా. సో నీకైతే సోషల్ మీడియా మీద మంచి ఒపీనియన్ ఉంది. అసలు నీ మీద ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి అంటే ఎలాంటి రూమర్ స్ప్రెడ్ చేయడానికి నీకు ఇంట్రెస్ట్? అరే ఎవర్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమర్ స్ప్రెడ్ చేయాలి? అది మంచిగా అవ్వచ్చు. చాలా మందికి నా హెయిర్ ఇష్టం, అది విగ్ కాదనుకోకుండా ఉంటే చాలు. విగ్ అనుకుంటారా నీ హెయిర్ ని? నేను నా స్ట్రైట్ హెయిర్ కదా, చాలా మంది స్ట్రైట్ హెయిర్ కాదు తిను పెట్టుకుందని అంటారు. అవునా? సో మొత్తానికి అయితే అదైతే స్ప్రెడ్ చేయాలి అనుకుంటున్నా. మంచిగా, మంచి వేలో. బాను, నీ లైఫ్ లో ఎవరైనా మిస్బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారా? నేను ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్, నా వరకు ఏదైనా వచ్చిందంటే అక్కడికి క్లోజ్ చేస్తా, నాది ఎవరు అలా చేయలేదు. సో అలాంటి అయితే రాలేదు. నువ్వు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటావు కదా, కానీ ఇప్పుడున్న జనరేషన్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మనీ కోసం అవ్వచ్చు, దీనికోసం ఇంట్లో పేరెంట్స్ ని చంపేయడం కానీ, ఇంటి నుంచి బయటికి గెంటేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నీకేమనిపిస్తూ ఉంటుంది? ఏంటి అసలు వాళ్ళకి ఏంటని ధైర్యం అనిపిస్తుంది నాకు. అసలు ఎట్లా అని నా దృష్టిలో వాళ్ళు మూర్ఖులే. అలాంటి వాళ్ళకి చెప్పాలంటే గట్టిగా నువ్వేం చెప్తావు? చెప్పడానికి ఏం లేదక్క, మనం మంచిగా కోరుకుంటాం, మంచిగా చేయడానికి. కొంతమంది వింటారు, కొంతమంది వినకపోవచ్చు. వాళ్ళ గురించి అసలు మాట్లాడకుండా ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. సో అలా చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు? రేపటి రోజు వాళ్ళు కూడా పేరెంట్స్ అవుతారు, వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు ఫేస్ చేయగలిగే టైంలో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి, ఆ పెయిన్ అంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఏదో ఒక విధంగా ఫేస్ చేస్తారని, అంటే కర్మ రిటర్న్స్ అంటారు చూడు, అట్లా ఏదో ఒక విధంగా ఫేస్ చేస్తారు. ప్రేమించి చాలా ప్రేమ చాలా మంది ప్రేమించి నువ్వే ప్రాణం, నువ్వే సర్వం అని అనుకొని పెళ్ళైన తర్వాత డైవర్స్ తీసుకుని ఇడిపోతూ ఉంటారు. అసలు ఎందుకంటో అది ఎందుకు జరుగుతుంది అంటావు? అసలు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. నీకు ఒక విషయం చెప్పనా, ఎప్పుడైనా ఎర్నింగ్ చేస్తున్నప్పుడు, అది ఉమెన్ అయినా మెన్ అయినా, ఎవరైనా ఎర్నింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక అహంకారం అంటే లైక్ అది ఉంటది. అది ఉన్నా కూడా మనం బాగుండాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అంటే ఈ అమ్మాయిలు ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళు సంపాదించకపోవడమే బెటర్ అంటావా? చిచి అలా అస్సలు అలా చెప్పను నేను. 110% ఒక ఫ్యామిలీకి అమ్మాయి సంపాదించింది హెల్ప్ అవుతుంది, అబ్బాయి సంపాదించింది హెల్ప్ అవుతుంది, ఇద్దరు సంపాదించాలి, ఇద్దరు బాగుండాలి, అలా చెప్పను నేను. నేను ఏమంటానంటే, నువ్వు డబ్బు లేనప్పుడు ఒకలాగే ఉండాలి, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగే ఉండాలి. డబ్బు లేనప్పుడు నువ్వు నాకేంటి అలా ఉంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అట్లా ఉండొద్దు అంటున్నా, అంతే. ఈ లవర్స్ మధ్యలో ఒక మూడో పర్సన్ వస్తా ఉంటారు చూడు, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అలాంటి వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటో చెప్పవా? ఉంటారక్క, చాలా మంది వచ్చి చిచ్చులు పెట్టేసి వెళ్ళిపోయి. కొంతమందికి తీసుకోలేరు, అరే వీళ్ళిద్దరు బాగున్నారు, వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు అని కొంతమంది తీసుకోలేక చిచ్చులు పెడతారు. కొంతమంది ఒక అబ్బాయి అయితే ఆ అబ్బాయి మీద ఇష్టం ఉండడమా, లేకపోతే ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయికి ఈ అబ్బాయి మీద ఇష్టం ఉండడమా, ఇట్లా అంతా క్లమ్జీ చేసి పడేస్తారు వాళ్ళ రిలేషన్షిప్ని. నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు నీ హస్బెండ్ నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీ హస్బెండ్ నువ్వు అన్నాక నేను నీ హస్బెండ్ని ఇష్టపడుతున్నా సరే, నీకు ఇష్టం ఉన్నా నువ్వు దాన్ని చెప్పకూడదు. మీ ఇద్దరి మధ్యలోకి నేను వచ్చి మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయకూడదు నేను. అసలు అట్లా ఎట్లా వస్తుంది అక్క? ఒక మనిషి ఇద్దరు
ఇద్దరు మనుషులు పెళ్లి చేసుకున్నాక మూడో మనిషికి ఈ ఇద్దరు మనుషుల్లో ఒక మనిషికి ఎట్లా ప్రేమ వస్తుంది నాకు అర్థం కాదు. ఏమో అదంతే నాకు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎవరక్క, చాలా మంది సెకండ్ మ్యారేజెస్ అని తెలియకుండా నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది రాంగ్ అక్క. అసలు అంతేనా? ఒక మనిషి నీ గురించి ఎంత పెట్టుకొని బతుకుతారు, వాళ్ళదంతా మొత్తం పోయినట్టేగా, మొత్తం నమ్మకం పోయినట్టే. అవును. అలా 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 చేయకండి ప్లీజ్. అది కూడా తగ్గిపోతే లివింగ్ రిలేషన్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎవరిష్టం వాళ్ళది. నేను అది తప్పని నేను అనను. ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళిద్దరూ బాగుంటే ఫైన్, అంతే అని అంటారు చూడు వాళ్ళకి. అది ఇంకా అది వాళ్ళ ఇష్టం, నాకు ఇష్టం లేదు అలా ఉండడం. లివింగ్ రిలేషన్షిప్ తప్పేం కాదు, ఉండొచ్చు. కాకపోతే నేను ఎప్పటికన్నా నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అనేవాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటే బాగుంటది అంతే అనుకునేవాళ్ళు. అసలు నీకు ఏదైనా సడన్ గా ప్రాబ్లం వస్తే నీ ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తావు? మా మమ్మీ మా డాడీ. నేను చేసుకోబోయేవారు. అంతేనా? నీ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాలి అంటే ఎవరితో చేస్తావు? నేను ఎవరితో చేయను. ఎందుకు? నా ఫోన్ నాకు ఓకే, నాకు ఇంకెవరితో అంటే మీ ఇంట్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేయాలి అంటే చేయను. నాకు అసలు ఎవరి సీక్రెట్స్ వద్దు, నాకు ఎవరి పర్సనల్ థింగ్స్ వద్దు, నాకు ఇవ్వద్దు. ఎవరితో చేయవా? ఎవరితో చేయను. పోనీ నాకు కాబోయే వారితో చేయాలని అనుకున్నా నాకు అన్ని తెలుసు, పెద్ద నాకు అవసరం లేదు. ఎవరితో చేయను. సో నీకు ఇంట్రెస్టే లేదు? నాకు అసలు నీ లైఫ్ లో గోల్ ఏంటి బాను? ఇది నేను చెయ్యాలి, నా లైఫ్ లో ఇది చెయ్యాలి అనుకుంటున్నాను అనేది ఏదైనా ఉందా? ఉంది. ఏంటి? మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కాకుండా ఫస్ట్ థింగ్ నేను బతకాలి, నేను నా అంతటా నేను ఇల్లు కట్టుకోవాలి, ఒక బిజినెస్ పెట్టుకోవాలి, మంచిగా ఎర్న్ చేసుకోవాలి, ఉన్న దాంట్లో తిరగాలి, ఉన్న దాంట్లో బతకాలి, నాకు తోచినంతలో హెల్ప్ చేయగలగాలి. ఇది ఒకటే గోల్. అంటే నేను ఎవరితో అయితే పార్ట్నర్ అవుతానో వాళ్ళు నేను హ్యాపీగా బతకాలి. నాకు ఎవరైనా పుట్టే బేబీని కొడుకు అయితే కొడుకు రాజులా చూసుకోవాలి, కూతురు అయితే రాణిలా చూసుకోగలిగే అంత ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ నేను ఉండగలగాలి. అంతే, అదే నా కోరిక. సో అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నీది నువ్వు హ్యాండిల్ చేయగలగాలి. అవును అవును. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నేను దాని గురించి ఆలోచిస్తా. అలానే బాను ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చాలా మంది వేసుకునే డ్రెస్సింగ్ మీద చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎంత చెప్పినా మారు. అంటే లైక్ మనం ఏం మాట్లాడినా ఇది అనుకుంటారు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరు ఎలా బతకాలనుకునేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నువ్వెవరివి వాళ్ళని జడ్జ్ చేయడానికి? ముందు ఇట్లా చూపించేటప్పుడు ఇది వేలు మనకు చూపిస్తుంది అంటారు కదా, అది అది ఒక వేలు పక్కన వాళ్ళకి చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయట. కాదు, అంతే. అది అలా అది అది అంతేనా? మనం ఒకరిని జడ్జ్ చేసే ముందు మన కోసం మనం తెలుసుకోవాలంటావా? ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది. పొట్టి బట్టలు వేసుకోవడం ఒకళ్ళ హ్యాపీనెస్, నిండు బట్టలు వేసుకోవడం ఒకళ్ళ హ్యాపీనెస్. తప్పేంటి? వల్గర్ గా వేసుకోవడం తప్పు. వల్గారిటీ లేకుండా నువ్వు నార్మల్ గా వేసుకుంటానంటే తప్పేంటి? ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అలానే బాను ఫిజికల్ గా చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, అమ్మాయిలు హాని చేయడం చాలా జరుగుతుంది. అలాంటి వాళ్ళు స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాదక్క. వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తారు, ఎందుకు అలా చేస్తారు అని ఉంటది. యూనో ఒక చిన్న బేబీని 9 months బేబీని అమ్మమ్మని కూడా చేస్తున్నారు కదా. మేబీ వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళకి ఏమనిపించి అలా ఆ స్టెప్ తీసుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటాను నేను కూడా. అంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటావు నువ్వు? ఏం చేయాలిరా? తీసుకెళ్లి జైల్లో వేసి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండి లేదా చంపేయాలిరా. ఇంకేం చేసి? అంత పెద్ద పెద్ద తప్పులు చేసినప్పుడు వాళ్ళని చంపడమే కరెక్ట్ నా దృష్టిలో. అలానే మరి అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని పెళ్లి చేసుకొని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనో లేకపోతే పెళ్లి చేసుకోవడం ఎందుకక్క? అసలు నీకు ఒకటి ఉన్నప్పుడు ఇంట్లో ఒపీనియన్ ఏంటి అసలు? ఇట్లా ఈ మధ్య చంపేసి డ్రమ్ములో వేయడాలు, సిమెంట్ లో కూర్చోడాలు. నీకు ఇష్టం లేకపోతే నీ పేరెంట్స్ తో మాట్లాడుకో, లేకపోతే ఇంకోటి అదవే చూసుకో. నీకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే, అంతేగాని ఒకళ్ళని లవ్ చేసి ఒకళ్ళని లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకొని నీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళని చంపేయడం కరెక్టా? తప్పు కదా. మరి వాళ్ళ ఫ్యామిలీ అంత ఆ అబ్బాయి పాపం నిజంగా ఇంటెన్షన్ ఉండుండేది కదా ఈ అమ్మాయి మీద, అందుకే కదా పెళ్లి చేసుకుంటారు. పాపం చచ్చిపోతే ఏంటంటే అలా జరిగే వాళ్ళకి కూడా ఏదో ఒక శిక్ష ఇవ్వాలి. నువ్వు ఒక రోజు సీఎం అయితే ఏం చేంజ్ చేయాలనుకుంటావా? అందరికి అంటే లైక్ చిన్నగా ఉంటారు, హై పీపుల్ ఉంటారు, మీడియం పీపుల్ ఉంటారు, అందరూ బతకగలిగేలాగా ఈక్వల్ గా జాబ్స్ ఇవ్వాలని కోరుకుంటా. జాబ్స్ ఇవ్వాలని ఏదో ఒక విధంగా అందరికి అంత డబ్బు రావాలి, లైఫ్ ఇవ్వాలి అనుకుంటా. జాబ్స్ అనుకుంటా. జాబ్ అని కాదు, ఏదైనా పని వాళ్ళు డబ్బు సంపాదించుకునేలాగా వాళ్ళు కూడా బాగుండేలాగా, అందరూ బాగుండేలాగా చేస్తాం. సూపర్ రా, సూపర్. విజయవాడ దుర్గమ్మ తల్లి నీ ముందుకు వచ్చి నీకేం కావాలి అని అడిగితే నువ్వేం అడుగుతావు? ఫస్ట్ వస్తే నేను అలా కొంచెం భయంగా ఉంటుంది కదా ఎవరికన్నా. అయినా సరే ఏం కోరుకుంటానంటే, నేను మా ఫ్యామిలీ అంతా కొంచెం అటు ఇటుగా కాకుండా కొంచెం మంచి స్థాయిలో ఉండేలాగా చూసుకొని, అలాగే అందరూ కూడా బాగుండాలని కోరుకుంటా. అందరూ బాగుండాలి. అందరూ అంతేనా? ఇంకేమైనా కావాలా? అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు
మా ఫ్యామిలీ పెట్టానంటే ఆబ్వియస్గా మన కోసం మనం అంటే మనం అడగాలి కదా ఫస్ట్. ఖచ్చితంగా నా గురించి నా ఫ్యామిలీ గురించి అడిగిన తర్వాత అందరినీ కూడా మంచిగా ఉండేలాగా చూడమ్మా, అందరూ హ్యాపీగా ఉండేలాగా చూడమ్మా అని అడుగుతా. అలానే బాను ఏపీలో ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా, అదొక మంచి ఆపర్చునిటీ యాక్చువల్లీ ఉమెన్ కి అంతా. దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోగలగాలి. గవర్నమెంట్ ఇవ్వగలిగింది ఇచ్చింది, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే బాగుంటది. మీరు తన్నుకుంటే ఇంకెక్కడ రా అంతా. నువ్వు టాలెంట్ ని నమ్ముతావా, లక్ ని నమ్ముతావా బాను? నేను రెండింటిని నమ్ముతా. ఎందుకు? టాలెంట్ ఉంటే సరిపోదా? టాలెంట్ ఉన్న ఆపర్చునిటీ మనకి రావాలి. ఆపర్చునిటీ లేనప్పుడు నీకున్న టాలెంట్ నువ్వు ఎవరికి చూపించగలుగుతావు? నీకుంది టాలెంట్, నువ్వు నీలో చేసుకుంటే కుదరదు కదా. నీకు ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోగలగాలి. అది లక్ ఏంటి? ఆ ఆపర్చునిటీ రావడమే లక్ నా దృష్టిలో. అట్లా చూపించుకోవాలి. నేనైతే నాకు లక్ కలిసి వచ్చింది అనుకుంటాను నేను. ఎందుకంటే టిక్ టాక్ అప్పుడు చేస్తున్నప్పుడు ఓకే నాకు టాలెంట్ ఉంది, లేని దాన్ని అయితే ఇంకా డాన్స్ చేస్తాను, అంత బానే ఉంది. బట్ లక్ కూడా ఉంది కాబట్టి దేవుడు నన్ను అంత బాగా చూసాడు కాబట్టి నేను ఈ స్టేజ్ లో ఉన్నానని ఫీల్ అవుతా. అంతేనా? అలాగే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నువ్వు సజెషన్ ఇవ్వాలి అనుకుంటే, ఒకటి వర్క్ చేసుకోండి, బిజినెస్ చేసుకోండి. రెండు ఈ ఫీల్డ్ లో ఉండండి. ఈ 2 ఆప్షన్స్ ఇస్తే నువ్వు ఏ ఆప్షన్ చెప్తావు కొత్తగా వచ్చే వాళ్ళకి? ఇండస్ట్రీలోకి వచ్చి నేను సస్టైన్ అవ్వగలను, నేను ఇవన్నీ తీసుకోను. ఇండస్ట్రీలో కొంతమంది ఎలా ఉంటారు, యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. మనం ఆ వర్క్ ని లవ్ చేసి, ఏ వర్క్ అయినా అక్క, ఏది నువ్వు చేసేది ఏ పైనైనా సరే నువ్వు ప్రేమగా దాన్ని నమ్మకంగా చేస్తే అది వర్కౌట్ అవుతుంది, అవ్వదని ఏం కాదు. ఇప్పుడు కొంతమందికి కొంత ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, ఆ వేలోనే వెళ్ళి నమ్మకంతో చేసి ఒకళ్ళు ఏదైనా చెప్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. అక్కడ ఇలాంటి ఫేస్ చేయాలి. చేస్తేనే నువ్వు పైకి వెళ్తావు. తప్పదక్క, చెయ్యాలి ఇంకా ఫేస్. అయితే నువ్వు ఈ 2 ఆప్షన్స్ లో నువ్వు ఏ ఆప్షన్ ఇస్తావు? నేను అలా జడ్జ్ చేయలేను, ఎవరి ఇష్టం వాళ్ళది. నువ్వైతే ఏ ఆప్షన్ తీసుకుంటావు? నేనైతే రెండు మేనేజబుల్ చేస్తా. ఇది అది రెండు అవ్వదు. ఓన్లీ 2 ఆప్షన్స్ లో ఒక్క ఆప్షన్ ఎంచుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే నాకు మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు మనీ ఎక్కడ మంచిగా ఉందంటే అక్కడ చేస్తా. అంతేనా? అంతే కదా అక్క. నేను మనీ కోసం అంటే నేను సంపాదించుకోవడం కోసమే కదా నేను అంత చేస్తాను. నాకు అలా ఏం లేదు, నేను ఏదైనా చేస్తాను. సో మొత్తానికి అయితే మనీ ఎక్కడ ఉంటే మన లైఫ్ లో ఎక్కడైతే సెట్ అవుతామో అక్కడే. అంతే. ఇది బ్యాడ్గా వెళ్ళిద్దేమో. సో మొత్తానికైతే అది తీసుకుంటావు. మొత్తానికైతే మనకి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిందిరా, అది ఇది అనేది ఏమీ కాదు. ఎక్కడ మనకి మంచిగా మనీ వస్తుందో ఈ ఫీల్డ్ అయినా కానీ బిజినెస్ లో కానీ ఏదైనా మనం బతకడానికి ఎక్కడ ఉంటే అక్కడ. ఈ సెలబ్రిటీస్ అందరివి కాదు, కొంతమందివి ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేస్తూ ఉంటారు, ఈ హ్యాకర్స్. దాని మీద నీ ఒపీనియన్ చెప్పవా? నేను ఎప్పుడు అది ఫేస్ చేయలేదు, బికాస్ నేను ప్రాపర్ మెయిల్స్ అన్ని నాదే పెట్టుకున్నాను కదా. నేను ఎప్పుడు అలా ఫేస్ చేయలేదు. మరి బాను, నీ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే ఫస్ట్ ఎవరికి చెప్తావు? నాకెవరు నా లైఫ్ లో మ్యాజిక్ ఎవరు చేయలేదురా, నా పేరెంట్స్ తప్ప. నాకు ప్రతి దాంట్లో నా పేరెంట్స్ కాకుండా ఇంకెవరికి సెకండ్ ప్లేస్? నాకు ఎవరు చేయలే అంత. నాకు మ్యాజిక్ చేసేసి నువ్వు నా బతకడానికి నాకు ఎవరేమి ఇది చేయలా, నా పేరెంట్స్ చేశారు. నాకు ఎవరు చేయాలి అంటే థ్యాంక్ యూ చెప్పాలంటే నీ పేరెంట్స్ కి చెప్తావు. సారీ చెప్పాలి అంటే నీ లైఫ్ లో ఎవరికైనా ఎవరినైతే హర్ట్ చేస్తున్నా అందరికి సారీ చెప్తా. నేను నాకు తెలియకుండా నేను ఇఫ్ ఇన్ కేస్ చేసి ఉంటే మీకు నాకు తెలియదు అంటే నేను హర్ట్ చేసిన విషయం నాకు తెలియకుండా నేను ఏమైనా చేసి ఉంటే అందరికి సారీ. మొత్తానికి ఎవరికి కావాలితే వాళ్ళు తీసేసుకోండి. ఇక్కడ నుంచి మాత్రం క్షమించేసేయండి. మేము ఏదైనా మిస్టేక్ చేస్తే క్షమించేసేయండి. అందరికి సారీ. హర్ట్ చేయాలని అయితే సారీ. అలానే ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది అబ్బాయిలు డ్రింక్ చేస్తున్నారు, మేము చేయకూడదా, అబ్బాయిలు స్మోక్ చేస్తున్నారు, మేము చేయకూడదా అని ఉంటుంది. అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్? బేసిక్గా దీనికి నేను ఆ టాపిక్కి నాకు పెద్ద రిలేటెడ్ కాదు, బట్ స్టిల్ నిజంగానే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళది. ఏం చేసినా లిమిటెడ్గా కొంచెం మీ లిమిట్స్లో మీరుండి పద్ధతిగా ఉంటే బాగుంటుంది. తాగడం తప్పని నేను ఎవరిని చెప్పడానికి కానీ, ఒకవేళ నేను చెప్పినా ఇదెవరు నాకు చెప్పేది అనుకునే వాళ్ళే కానీ సమాజంలో ఎవరున్నారు మంచిగా చెప్తుందని అనుకునేవాళ్ళు, అలా అంతే. నువ్వు మీ ఫ్యామిలీ గురించి చాలా చెప్పావు కదా, నీకు ఇష్టమైన అబ్బాయితో వద్దు మేము కావాలా అబ్బాయి కావాలంటే నువ్వు ఎవరిని కావాలంటావు? ఆగిపోతావు ఒక్కదాన్ని, అలా ఒంటరిగా ఉండిపోతావా? మేము చేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అంటే ఆగుతాను, వెయిట్ చేస్తాను ఇది ఒప్పుకునే వరకు. ఇంకా నీకు ఆప్షన్ లేదు, నేను చెప్పిన అబ్బాయి నువ్వు చేసుకోవాలంటే నాకు కూడా ఆప్షన్ లేదు, ఆగుతా అలాగే. అలా ఒంటరి జీవితంగా గడిపేస్తావు అబ్బాయి లేకపోతే? అలా గడపకూడదని ఇందాక నేను చెప్పాను, నువ్వు ఇలా గడుపుతాను అంటారేమో. అంటే ఆ టైం అది వచ్చే వరకు వెయిట్ చేస్తా. ఎవరిని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను, నాకు ఆ ఇంటెన్షన్స్ లేవు. ఏం చెప్పినా వేస్ట్ రా, ఎంత చెప్పినా వేస్ట్. ఒకటే జిందగీ, ఒకటే మనిషి, ఒకటే లవ్, ఒకటే పెళ్లి, అంతే. అది నాకు తెలుసు బాగా. ఇప్పుడు స్టడీస్ లో కానీ లవ్ లో కానీ సక్సెస్ అవ్వలేదని సూసైడ్ చేసుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేను కూడా కొన్నిట్లో సక్సెస్ అవ్వలేదు, కానీ నేను స్ట్రాంగ్ గా నిలబడి ఉన్నానని నా ఫీలింగ్. నేను అనుకున్నవి నేను చేయలేకపోయినవి చాలా ఉన్నాయి. అందరూ అన్ని ఫేస్ చేస్తారు, వెళ్ళిపోవాలి. అలా లైఫ్ హ్యాస్ టు గో ఆన్, అంతే.
అంటే చాలా మంది అది తీసుకోలేరు. ఏంటి నేను చాలా ఎవరు తీసుకోలేరు, నేనైనా తీసుకోలేను. చెప్తున్నాను కదా, సూసైడ్ చేసుకోవడం అనేది రాంగ్ అక్క, రాంగ్ అంతే. నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా, నన్నా ఈ జనరేషన్లో యూత్ చెడిపోవడానికి రీజన్స్ ఏంటి నీకు అకార్డింగ్ టు యూ? లవ్కి ఎక్కువ కనెక్ట్ అయిపోవడం, అది జెన్యూనా కాదా అని తెలుసుకునే ఏజ్ వీళ్ళకు ఉండదు. అలానే అది లవ్ ఏమో అని తెలుసుకునేది లేకుండా ఏదో ఆ సరదా కోసం చేసి తర్వాత ఇది అవ్వడం, కొంచెం లవ్ కి ఈ అట్రాక్షన్ కి కనెక్ట్ అయిపోవడం వల్ల చెడిపోతున్నారు. ఫస్ట్ పాయింట్ అంటే అంటే నేను చెప్పేది అందరికీ కాదు, కొంతమందికి. యూత్ ఏంటంటే ఇప్పుడు ఒక హీరో ఆ కార్లో తిరిగాడు, ఒక హీరో బైక్ ఇలా డ్రైవ్ చేశాడు అని యూత్ కొంచెం అట్లా కనెక్ట్ అయిపోయి కొన్ని తెలియక చేస్తారు. వాళ్ళు పాపం యూత్ బంగారమ్స్, కానీ నేను ఒకటి దానివల్ల చెడిపోతారు. బైక్ పిచ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్లీజ్ డ్రైవ్ స్లోగా డ్రైవ్ చేసి హెల్దీ, అంటే లైక్ మీ లైఫ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడు, కార్ అయినా సరే చిన్నగా వెళ్ళాలి, కానీ నేనేమనుకుంటానంటే కార్ కన్నా బైక్ కొంచెం డేంజరస్, ఇంకా కొంచెం అంటే లైక్ అలా ఇలా కొంతమంది అసలు ఎలా అక్క ఇప్పుడు చిన్న పిల్లలకి బండులు తీసేసుకోవడము, ఇట్లా డ్రైవ్ చేసేయడం, పడిపోతే ఏమైనా ఉందా? పాపం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పాపం సరదాలని వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు అది యూటిలైజ్ చేసుకున్నారు. ప్రాబ్లం ఇప్పుడు యూత్ అంతా అలాగే ఉన్నారు. అలానే బాను, నీకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే నువ్వు ఎందుకు వద్దనుకున్నావు? నేను యాక్చువల్లీ అప్పుడు రెడీ లేను. అంటే అది కొంచెం పెద్ద రియాలిటీ షో, కొంచెం పెద్ద షో, చాలా ఫేస్ చేయాలి, మనకు తెలిసిందే కదా, చాలా ఫైట్ చేయాలి. అప్పుడు కొంచెం రెడీగా లేను. దాన్ని బీట్ చేయలేవేమో, అందరితో ఫైట్ చేయలేము. ఇఫ్ ఇన్ కేస్ అలా నేను రెడీగా ఉన్నప్పుడు వాళ్ళకు. బిగ్ బాస్ హౌస్ లో ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? డీమన్ పవన్ అనే అబ్బాయి కొంచెం న్యూట్రల్ గా బాగున్నాడు అంటే కొంచెం మంచిగా మాట్లాడుతున్నాడు అని అనిపించింది. సో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఈ సీజన్ ఇప్పటి వరకు? నేను అలా చెప్పను, నాకు ఎవరు ఫేవరెట్ లేదు, బట్ పద్ధతిగా కొంచెం అంటే ఫ్లిప్ అవ్వట్లేదు. సో పవన్ మొత్తానికైతే బిగ్ బాస్ లో మా బాను నీకు ఓటేసింది. నీకెవరు ఇష్టం బిగ్ బాస్ లో? ఇంకెవరు ఉన్నాడు కదా, మా బాస్, మా టీచర్ ఇమ్ము. నైస్ నైస్. బేసిక్ గా ఏంటంటే ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంది ఉన్నా కూడా ఇమ్ము బాగా గేమ్ ఆడతాడు, మంచి టాలెంటెడ్. ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక మనిషిని గేమ్స్ ఆడేస్తారు, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే అమ్మాయిలు ఆడేస్తారు, అబ్బాయిలు ఆడేస్తారు, కానీ నవ్వించడం అనేది కొంచెం. యాక్చువల్లీ మాన్యుల్ అన్న కూడా చాలా బాగా ఆడుతున్నారు, కానీ కూడా జెన్యూన్ గా ఫ్లిప్ అవ్వకుండా ఎవరిని హర్ట్ చేయకుండా అందరితో కలివిడిగా. అవును పాపం, ఎవరైతే ఓదారుస్తున్నాడు. సో నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఇమ్ము, అంతే ఇమ్ము. నేను ఫైనల్ గా ఒకటి అడగాలనుకుంటున్నాను రా, నేను చెప్పరా, అసలు లైఫ్ అంటే ఏంటి? అకార్డింగ్ టు మీ లైఫ్ అంటే అందరూ ధర్మంగా బతకడం. ధర్మం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్ లో. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో మనం హెల్ప్ చేయగలగాలి, అలాగే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఫేస్ చేయగలగాలి, లెర్న్ చేయాలి, ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోగలగాలి, ఇది కాదు అంటే అది వినాలి. ఎట్లా ఉన్నా ఏం చేసినా ఒక వే ఉంటుంటది కదా, అది ధర్మంగా వెళ్ళాలి, అంతే ధర్మంగా ఉండాలి. ఒకరిని కింద పెట్టేయకూడదు, నువ్వు ఎదగడానికి ఒకరిని కిందకి దించేయకూడదు, అస్సలు దించకూడదు. నీ లైఫ్ నువ్వు ఎలా అయినా ఎదగాలనుకో, ఒక ధర్మంగా వెళ్ళాలి. వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అసలు వాళ్ళని లిస్ట్ నుంచి తీసేయండి. అదే ఉన్నారు చాలా మంది, నా లైఫ్ లో కూడా జరిగింది. చెప్తున్నా కదా, అదే అలా చేయడం వల్ల మీకే లాస్, ఖచ్చితంగా తిరిగి మీకు కొట్టది, ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ధర్మంగా బతికితే కిక్కే వేరు. అంతేనా? మొత్తానికి ఏమున్నావే పిల్ల, ఏమున్నావే, అందంతో చంపేసావే నీకురా. మొత్తానికైతే ఈ దసరాకి మనం అసలు ఈ సాంగ్ మీద నీ ఒపీనియన్ చెప్పు. కిసిక్ టాక్స్ లో ఈ ఏమున్నావే పిల్ల సాంగ్ చేయడం నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను, కానీ ఇలా డిఫరెంట్ గా ఎంట్రీ సాంగ్ చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా వచ్చింది. వెయిట్ చేస్తున్నాను నేను, అది ఎప్పుడు టెలికాస్ట్ అయితే చూద్దామని. సాంగ్ చాలా బాగా వచ్చింది నాకు. చాలా నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. బాను, నిజంగా నేను జెన్యూన్ గా చెప్తున్నాను, నాకు తెలిసి మంచి కూతురు, మంచి కోడలు, మంచి ఫ్రెండ్, అలానే మంచి అమ్మాయివి. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను చూసి నేను చాలా చేంజ్ అయ్యి నేర్చుకున్నాయి కూడా. చిన్నపిల్లవే నువ్వు, నాకంటే చాలా చిన్నపిల్లవి. కాకపోతే నీ దగ్గర నేను ఇంత చిన్న వయసులోనే నీకు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ రావడం, ఇంత మంచితనం ఉండడం, అవన్నీ నాకు చూసినప్పుడు నేను నిజమే కదరా ఇట్లా ఉండాలి అని అనిపిస్తుంది. నిన్ను చూసి ఇలా ఖర్చు పెట్టాలి, ఇలా ఖర్చు పెట్టకూడదు, ఇలా సంపాదించుకోవాలి, ఇలా జాగ్రత్త పెట్టుకోవాలి, అలానే ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, మనుషులకి ఇంపార్టెంట్ ఇవ్వాలి అని కూడా నేను నీ దగ్గర చాలా 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 నేర్చుకున్నాను. సో నా లైఫ్ లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అంటే కొంతమందిలో ఫస్ట్ పేరు నీదే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.
సో అలా థ్యాంక్ యూ సో మచ్ భాను కిసిక్ టాక్స్ కి వచ్చి మీకోసమే. మీకోసమే, only for కిసిక్ you. టాక్స్ ఆడియన్స్ అందరిని ఇంత బాగా ఎంటర్టైన్ చేసి ఇంత బాగా చేసామంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా బిగ్ టీవీ నుంచి ఈ దసరాకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాము. థ్యాంక్ యూ. నీకు ఎలా అనిపించింది కిసిక్ టాక్స్ కి చాలా రావడం? బాగుంది, సరదాగా మాట్లాడుకున్నాము. చాలా భయపడాను యాక్చువల్లీ, ఎప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ టైం చేశాను కదా, ఎలా మాట్లాడతాను ఏంటని. తప్పుగా ఏదైనా మాట్లాడుంటే ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. కొన్ని ఒపీనియన్స్ కూడా ఏదో చెప్పాను కదా, వాటిని కూడా రాంగ్ గా తీసుకోకండి. అది నా పర్సనల్ ఒపీనియన్స్ అంతే. సో అలానే బిగ్ టీవీ నుంచి బిగ్ థ్యాంక్ యూ బాను నీకు. అలానే నీ లైఫ్ లో నువ్వేదైతే అనుకుంటున్నావో, నువ్వేదైతే కావాలనుకుంటున్నావో అదంతా జరగాలి బిగ్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాన్న ఏమైనా అడగాలా, చెప్పాలా ఏదైనా? నువ్వు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా, మనుషులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? మనుషుల కోసం మనీ ఇంపార్టెంట్ ఇస్తాను. ఒకవేళ రెండిటిని కంపేర్ చేసి చెప్తే ఖచ్చితంగా మనుషులకి ఇంపార్టెంట్ ఇస్తాను. మనీ ఉంటే మనుషులు రారు అంటే జెన్యున్ గా రారు. మనుషులు ఉంటే ఏదో ఒక రకంగా మనం హ్యాపీగా ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ డబ్బులు ఉంటే అందరూ ఆర్టిఫిషియల్ గా వస్తారు, కానీ నాకు తెలిసి జెన్యున్ గా రారు. అవును, కరెక్ట్. అంతే కదా. సో అందుకే నాకు మనుషుల్ని సంపాదించుకున్నాక డబ్బులు సంపాదించుకోవచ్చు. డబ్బులు సంపాదించుకుంటే అంత ఫేక్ రిలేషన్స్ వస్తాయి, కానీ జెన్యున్ గా రిలేషన్స్ రావు. డబ్బులు సంపాదించుకుని అందరు బాగుండాలి. సో మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికీ కూడా. ఈ రోజు మన కిసిక్ టాక్స్ ని ఇంత మంచిగా ఆదరిస్తూ, నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ, మీరు ఇంత మంచి ప్రేమ నాకు ఇస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను కొన్ని తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటాను, మిస్టేక్ గా మాట్లాడుతూ ఉంటాను, కానీ మీరు అన్ని తీసుకొని నన్ను మనస్ఫూర్తిగా మీ ఇంటి అమ్మాయిలాగా నన్ను మీరు మనసులో పెట్టుకొని నన్ను ఇంత ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, తెలియని నేర్చుకుంటూనే ఉంటాను. నన్ను ఎప్పుడు మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ అందరికీ. నా ఫ్యామిలీ అంటే మీరే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఫ్యామిలీయే. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఈ బిగ్ టీవీకి, ఈ వర్షాకి, కిసిక్ టాక్స్కి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్. కిసిక్ టాక్స్ స్పాన్సర్ బై ముకుంద జ్యువెలర్స్. చాలా మంది కొన్ని ఇయర్స్ లవ్ చేసుకొని తనే నా లైఫ్ అని అనుకుంటారు. సడన్ గా ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి అయిపోయినా, ఈ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి అయిపోయినా, ఏమన్నా చాలా కష్టం అలాంటివి చెప్పడం. చాలా బాధ ఉంటుంది ఆబ్వియస్ గా. ఇప్పుడు స్టడీస్లో కానీ లవ్లో కానీ సక్సెస్ అవ్వలేదని సూసైడ్ చేసుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేను అనుకున్నవి నేను చేయలేకపోయినవి చాలా ఉన్నాయి. అందరూ అన్ని ఫేస్ చేస్తారు. సూసైడ్ చేసుకోవడం అనేది రాంగ్ అక్క, రాంగ్ అంతే. లండన్ వెళ్ళిన తర్వాత బాను మీ మమ్మీకి ఫోన్ చేసి చాలా ఏడ్ చేసావంట. నాకు చాలా గుర్తొచ్చేవారు మా మమ్మీ. ఎప్పుడైతే నీ పేరెంట్స్ నీ తోడు ఉండరో చాలా ఫేస్ చేస్తాము, ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు. విజయవాడ నుంచి అసలు లండన్ ఎందుకు నువ్వు వెళ్ళిపోవాలనిపించింది? వెళ్ళడానికైతే చదువుకోవడానికి వెళ్ళాను. ఇఫ్ ఇన్ కేస్ వర్కౌట్ అవుతే సెటిల్ అవుదామని అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఐ డోంట్ నో వై, ఎందుకు నాకు అలా అనిపించిందో తెలీదు. ఆ హాల్లో కూర్చొని మా మమ్మీ కోసం ఏడ్చేదాన్ని నేను లిటరలీ.